నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో పురాతనమైన చిహ్నం గురించి మాట్లాడుకుందాం. అదే శ్రీచక్రం. చూడ్డానికి ఇదొక క్లిష్టమైన డిజైన్లా అనిపించొచ్చు, కాని ఇది కేవలం ఒక బొమ్మ కాదు. ఇది విశ్వం ఎలా పుట్టిందో చెప్పే ఒక సీక్రెట్ మ్యాప్ అన్నమాట. పదండి, ఈ మ్యాప్లో ఉన్న రహస్యాల్ని ఛేదిద్దాం. అసలు ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ డయాగ్రామ్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? ఇప్పటి సైన్స్కి, మ్యాథ్స్కి కూడా ఇదొక పెద్ద పజిల్ లాంటిది. మరి దీని వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే మనం దీన్ని ఒక్కొక్క లేయర్గా విడదీసి చూడాలి. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. సరే, మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే శ్రీచక్రానికి పునాదిలాంటి ఈ త్రికోణాల దగ్గర. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి గదా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. శ్రీచక్రంలో మనకు ముఖ్యంగా రెండు రకాల ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. కొన్ని పైకి చూస్తుంటాయి, మరికొన్ని కిందికి. పైకి చూస్తున్న వాటిని శివత్రికోణాలు అంటాం. అంటే చైతన్యం, కాన్షియస్నెస్ అన్నమాట, అన్ని తనలోకి లీనం చేసుకునే తత్వం. ఇక కిందికి చూస్తున్నవి శక్తి త్రికోణాలు. ఇవి ప్రకృతి, అంటే ఎనర్జీ, విశ్వాన్ని బయటికి సృష్టించే తత్వం. సరే, శివ అంటే చైతన్యం, శక్తి అంటే సృష్టి. ఈ బేసిక్ ఐడియా మనకు తెలిసిందే. కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఈ ట్రయాంగిల్స్ ఎన్నున్నాయి? ఆ నంబర్లోనే అసలైన మిస్టరీ దాగి ఉంది. ఇప్పుడు ఆ నంబర్స్ ఏంటో చూద్దాం. ముందుగా కింది వైపు చూస్తున్న శక్తి త్రికోణాలు. అవి మొత్తం 5ఉన్నాయి. ఈ 5 అనే నంబర్ చాలా ముఖ్యం. ఇది సృష్టిలోనే ఒక భాగాన్ని మనకు చూపిస్తుంది. అసలు విషయమేంటంటే, ఈ 5 త్రికోణాలు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సింబల్స్ అనమాట. అంటే మనం చూడగలిగే, టచ్ చేయగలిగే ప్రపంచం. ఉదాహరణకి పంచభూతాలు తీసుకోండి: భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. అలాగే మన 5 సెన్సెస్. ఇదంతా మనకు కనిపించే ఫిజికల్ వరల్డ్, సృష్టిలో బయటకు కనిపించే భాగం. ఓకే, ఇప్పుడు రెండో వైపు చూద్దాం. పైకి చూస్తున్న శివత్రికోణాలు. ఇవి ఎన్నున్నాయి? 4. ఈ నంబర్ సృష్టికి సంబంధించిన మరో కోణాన్ని, అంటే మనకు కనిపించని సూక్ష్మమైన భాగాన్ని చూపిస్తుంది. రైట్, ఈ 4 మనకు ఫిజికల్గా కనిపించవు. ఇవి చాలా సటిల్, అంటే కంటికి కనిపించకుండా లోపల పని చేసే శక్తులు. అవ్యక్తమంటే ఇంకా వ్యక్తం అవ్వనిది. మహత్ అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్. అహంకారమంటే నేను అనే ఫీలింగ్. బుద్ధి అంటే మన వ్యక్తిగత తెలివి. ఈ 4 మన రియాలిటీకి బ్యాక్గ్రౌండ్లో పనిచేసే ఇన్విజిబుల్ ఫోర్సెస్ లాంటివి. సో ఇక్కడే మనకొక క్లారిటీ వస్తుంది. కంటికి కనిపించని ఆ 4 శివతత్వాలు, కంటికి కనిపించే ఈ 5 శక్తితత్వాలు, ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? 4 + 5 9. ఈ 9ంటినే మూల ప్రకృతులు అంటారు. అంటే సృష్టికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఇది శ్రీచక్రంలోని ఫస్ట్ లెవెల్ సీక్రెట్. సరే, ఇప్పటివరకు బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలైన పజిల్లోకి వెళ్తున్నాం. ఈ 4 శివ, 5 శక్తి త్రికోణాలు, అంటే మొత్తం 9 త్రికోణాలు ఒకదానినొకటి కట్ చేసుకుంటూ వెళ్తే ఒక స్పెషల్ డిజైన్ ఫామ్ అవుతుంది. ఆ డిజైన్లో దాగున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 9 బేసిక్ ట్రయాంగిల్సు ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకు లోపల చాలా చిన్న చిన్న ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. వాటిని లెక్కపెడితే ఎగ్జాక్ట్గా 43 త్రికోణాలు వస్తాయి. ఇది ఏదో యాక్సిడెంటల్గా వచ్చిన నంబర్ కాదు. దీని వెనుక ఓ అద్భుతమైన మీనింగ్ ఉంది. కానీ ఎందుకు 43, 42 కాదు, 44 కాదు, ఖచ్చితంగా 43 ఎందుకు? ఈ డిజైన్కి, యూనివర్స్కి సంబంధమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు జామెట్రీలో దొరకదు. దీనికోసం మనం సౌండ్, అంటే శబ్ద ప్రపంచంలోకి వెళ్ళాలి. అవును, ఈ మిస్టరీకి సమాధానం దాగి ఉంది శబ్దంలో. మన ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఈ మొత్తం విశ్వం ఒక వైబ్రేషన్, ఒక కంపనం నుంచి పుట్టింది. సౌండ్ నుంచే అంతా మొదలైంది. మరి ఆ సౌండ్ ఏంటి? దానికోసం మనం మహేశ్వర సూత్రాల దగ్గరికి వెళ్ళాలి. కథ ప్రకారం శివుడు తాండవం చేస్తున్నప్పుడు తన ఢమురుకాన్ని మోగిస్తే దానినుంచి 14 సౌండ్ ఫార్ములాస్, అంటే సూత్రాలు బుట్టాయట. అవే ఈ మహేశ్వర సూత్రాలు. వీటినే యూనివర్స్ యొక్క సానిక్ బ్లూ ప్రింట్ అని అంటారు. ఇక్కడ స్పందన అనే పదం చాలా ఇంపార్టెంట్. అంటే వైబ్రేషన్. ఆ మొదటి దైవిక వైబ్రేషన్ నుంచే ఈ 14 సూత్రాలు పుట్టాయి. ఆ సౌండ్ నుంచే ఈ మొత్తం విశ్వం ఏర్పడింది. అంతా సౌండ్ నుంచి వచ్చిన రూపమే. ఇప్పుడొస్తోంది అసలైన మ్యాజిక్. సిద్ధంగా ఉన్నారా?
ఆ 14 మహేశ్వర సూత్రాల్లో ఉన్న అక్షరాలను తీసుకుని రిపీట్ అయినవి తీసేస్తే, అంటే యునీక్ ఫండమెంటల్ సౌండ్స్ ఎన్నున్నాయో లెక్కపెడితే వచ్చే నంబరెంతో తెలుసా? ఖచ్చితంగా 43, 43. ఇది కోయిన్సిడెన్స్ అంటారా? చూశారా కనెక్షన్? ఇది నిజంగా అద్భుతం. శ్రీచక్రంలో ఉన్న 43 ట్రయాంగిల్స్ మహేశ్వర సూత్రాల్లోని 43 ఫండమెంటల్ సౌండ్స్కి విజువల్ రిప్రజెంటేషన్ అన్నమాట. ఒకటి జామెట్రీ లాంగ్వేజ్లో చెప్తుంటే ఇంకొకటి సౌండ్ లాంగ్వేజ్లో చెప్తుంది. కానీ రెండూ చెప్పేది ఒకే విశ్వసత్యాన్ని. సరే, ఇప్పటివరకు మనం చూసిన పీసెస్ అన్నింటినీ ఇప్పుడు కలుపుదాం. అప్పుడు మనకొక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది. శ్రీచక్రం అనేది కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. విశ్వం యొక్క సృష్టి ప్రాసెస్ మొత్తం ఈ 4 స్టెప్స్లో ఉంది. చూడండి, అంతా సెంటర్లో ఉన్న బిందువుతో స్టార్ట్ అవుతుంది. అది ప్యూర్ కాన్షియస్నెస్. దానిలో ఫస్ట్ వైబ్రేషన్ అంటే స్పందన మొదలవుతుంది. ఆ వైబ్రేషన్ నుంచి సౌండ్ పుడుతుంది. అవే 43 ఫండమెంటల్ సౌండ్స్. ఫైనల్గా ఆ 43 సౌండ్సే మనకు 43 త్రికోణాలుగా విజువల్గా కనిపిస్తాయి. ఇదే శ్రీచక్రం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, శ్రీచక్రం అనేది ఎప్పుడో జరిగిపోయిన సృష్టికి సంబంధించిన స్టాటిక్ ఫోటో కాదు, అది విశ్వం నిరంతరం వైబ్రేట్ అవుతూ ఎలా రూపం దాలుస్తోందో చూపిస్తున్న ఒక లైవ్ మ్యాప్, ఒక డైనమిక్ బ్లూ ప్రింట్. ఇది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఒకే ఒక్క సింబల్లో మొత్తం కాస్మోస్ యొక్క బ్లూ ప్రింట్ దాగి ఉంటే, మన పూర్వీకుల జ్ఞానంలో ఇంకా మనకు తెలియని ఎన్నెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.